హై వ్యూవర్స్, సోనం అట్లా చెప్తున్నా. దీనిని చట్టంలో ఉన్నటువంటి శిక్షల ప్రకారం శిక్షిస్తే మన రాజా రఘువంశ ఆత్మ ఉంది కదా, క్షోభించింది. చట్టంలో లేని శిక్షలతో దీన్ని శిక్షించాలి. నిజంగా నిన్నో మొన్న చెప్పే కదా వీడియోలో, ఇలా అతి మంచితనమే అతను చంపేసిందని. అదే నిజం. నేను చెప్పాను కాబట్టి, నేను అనుకున్నాను కాబట్టి నేను ముందే గేసేసా. ఇటువంటి కబుర్లు వద్దు. బట్ మీరు నేను అంతా కలిగా డిస్కస్ చేశాను కదా, వీళ్ళ అతి మంచితనం ఏదైతే ఉందో అదే రాజా రఘువంశం చంపేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ప్లాన్ చేసింది. వన్స్ ఇతను చంపిన తర్వాత ఇంకో మహిళని చంపాలని ప్లాన్ చేశారు. అమ్మ, అసలు ఇది ఆడదా, మనిషేనా? అసలు ఇంత భయంకరంగా ఉందంటారా బాబు? అసలు సైకోలు కూడా దీని దెబ్బకి సరిపోరు. ఫస్ట్ చంపాలనుకున్నది గౌహతిలో కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలైన తర్వాతే మనకు ఫస్ట్ నైట్ శోభనం అని చెప్పి నమ్మించి ఆడకు పట్టుకెళ్ళింది. అప్పటికే అక్కడికి అంటే 20వ తారీఖు వీళ్ళు వెళ్ళారు. 19వ తారీఖునే రాజ్ కుష్వాహా గాడు, ఆకాష్, విశాలు, ఆనంద్ వీళ్ళు 4 కూడా చేరిపోయారు. ఓకే, అక్కడే వీళ్ళు గొడ్డలు ఆర్డర్ ఇచ్చుకున్నారు. గొడ్డలు అక్కడే కొన్నారు. మేఘాలయలో ఆ టైపు ఆయుధాలు గొడ్డలు ఉండవంట. వీళ్ళు కొన్న గొడ్డలి అక్కడ చంపాలని అనుకున్నారు. చంపుతాం కరెక్టే, బాడీని ఏం చేయాలి? మాయం చేయాలంటే ఇబ్బంది. సో ఇక్కడ వద్దు. ప్లాన్ నెక్స్ట్ షిల్లాంగ్ షిఫ్ట్ అయింది. అమ్మో ఇక్కడ వద్దు, అంతా ఉన్నారు. ఎక్కడ చంపాలి? గౌహతిలో ఫస్ట్ చంపాలనుకున్నారు. ప్లాన్ మిస్ కాదు, వద్దు అనుకున్నారు. నెక్స్ట్ సోహ్రా దగ్గర చంపుదామని చెప్పేసి అనుకున్నారు. అక్కడ కూడా ప్లాన్ మిస్ అయింది. ఆ తర్వాత వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ చంపుదాం అనుకున్నారు. అక్కడ ప్లాన్ మిస్ అయింది. ఇక అప్పుడు ఈమె ఈ సోవ్డాంగ్ జలపాతం ఏదైతే ఉందో ఇంకా అక్కడ మిస్ కావద్దని చెప్పిందంట. 3 సార్లు చంపడానికి ప్రయత్నిస్తే ఫెయిల్ అయింది కదా, ఓ పని చేద్దాంరా, జనాలు ఉంటున్న దగ్గర చంపలేము, జనాలు లేని ప్లేస్ నేను తీసుకొస్తా ఇతన్ని, మీరు మధ్యలో పరిచయం చేసుకోండి, దెన్ ట్రెక్కింగ్ సోవ్డాంగ్ జలపాతం, ఓకే పదండి అని చెప్పేసి, మరి గైడ్ వస్తాడు కదా అని చెప్పేస్తే ఆల్బర్ట్ గైడ్ని కొట్టుద్దని చెప్పి అలా ముందుకెళ్ళారు. అప్పుడు ఆ ఆల్బర్ట్ గమనించాడు, ఈమె వెనకాల ఉంది, వాళ్ళే ముందున్నారు, మాట్లాడుకున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు. అది మేఘాలయ ప్రాంతం. సో వీళ్ళు లోకల్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు. అండ్ ఈమె వెనకుంది, వాళ్ళు ముందున్నారు. నార్మల్ అనుకున్నాడు. ఎప్పుడైతే రాజా చనిపోయాడని తెలిసిందో అప్పుడు ఇతను పోలీసులు చెప్పాడు, నాకు వాళ్ళ ఆవిడ మీద అనుమానంగా ఉందన్నట్టుగా చెప్పాడు. అది కూడా వాళ్ళ ఆవిడ మీద అనుమానం చెప్పలే, ఆవిడ వెనకుంది, ముందు వాళ్ళంతా ఉన్నారు అన్నారు. దెన్ ఈమెను కిడ్నాప్ చేసి చంపడం కాదు కదా, చిన్న లాజిక్ అక్కడే అర్థమైపోయింది అందరికీ. ఇక అక్కడేంటి, పైకి ఎక్కేసి నీరసంగా ఉండేసి మేము చంపలేమని వాళ్ళంటే, అప్పటివరకు మాట్లాడుకున్న డీల్ 4 లక్షలు, 20 లక్షలు ఇస్తే చంపండ్రా అంటే అప్పుడు చంపారు. ఆ చంపిన తర్వాత కూడా బ్రతికే ఉన్న మనిషిని ఆ లోయలో అక్కడి నుంచి కింద పడేశారు. ఫస్ట్ గౌహతి నుంచి ఈ సోవ్డాంగ్ జలపాతం ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇదని చంపాలి. సెకండ్, చంపిన బాడీని డౌట్ రాకుండా పడేయాలి. ఈ డౌట్ రాకుండా పడేసే విషయంలో వీళ్ళు దాన్ని ఏం చెప్పాలి, వాళ్ళకి ఇబ్బందే, అంతే. శవాన్ని మాయం చేయడానికి, డౌట్ రాకుండా చేయడానికి వీళ్ళకి కంఫర్ట్ లేదు. సో అందుకని చివరికి ఇక్కడ దాకా వచ్చారు. దెన్ ఫైనల్ ఇంకేం చేశారు, దారుణంగా చంపి, అఫ్కోర్స్ కొన ప్రాణాలతో ఉన్న మనిషిని అక్కడి నుంచి ఇలా వేసిన క్యాండిడేట్ సోనం కూడా. వాళ్ళు అప్పటికే అలసిపోయి ఉన్నారు, చంపడానికి ఇబ్బంది పడుతూ చంపారు. చంపడం అంటే కొన ప్రాణాలతో ఉన్నాడు, దీనికి ఇంకెక్కడ లేని ఓపిక వచ్చిందన్నమాట. వెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేసింది. దెన్ జూన్ 2వ తారీఖున బాడీ దొరికింది కదా, ఇక అప్పుడు కొత్త ప్లాన్ ఆలోచించింది. ఏమని, నా బాడీ కూడా దొరకాలి, అప్పుడు ఏం చేయాలి, నేను ఆల్రెడీ కిడ్నాప్ అయినట్టుగా నమ్మిస్తున్నాను కదా, సో వేరొక మహిళని చంపాలి. చూడండి, అసలు ఈమె ఏజ్ ఉన్న ఒక మహిళని చంపి బాడీ మీద ఏమనుకున్న గుర్తులు ఏదో గుర్తుండేలా ప్లాన్ చేసి, దెన్ ఆ మనిషి ముఖాన్ని గుర్తుపట్టకుండా చేసి, ఇక ఈమె బట్టలు కావచ్చు, ఇంకా ఆభరణాలు ఈ ఒకటి ఆమె దగ్గర పెట్టి ఆ బాడీని నదిలో కొట్టుకునేట్టు చూపించాలి. అది ప్లాన్ అంట. అదృష్టవంతుడు ఎవరో బతికేసింది, లేదంటే దీని దెబ్బకి ఎవరో ఇంకొక ఆడవని చంపేసేవాళ్ళు. నేను మరలా చెప్తున్నా, మీరు నమ్మిన ఇది నిజమండి. హెల్త్ ఇష్యూస్ పరంగా అయినా, ఇటు ప్రమాదాల పరంగా అయినా, హత్యల పరంగా అయినా
మన చావు మనకు సమీపంలో ఉంది అన్నప్పుడు ఏదో ఒక విధంగా దేవుడైతే ఇండికేషన్ ఇస్తాడండి. పాపం ఇక్కడ రాజా రఘువంశీ అతి మంచితనమా, పాపం ఆ సైకో మీద ఉన్న ప్రేమ కానీ పాపం తెలుసుకోలేకపోయాడు. రాజా రఘువంశీ బ్రదర్ కానీ వాళ్ళ అమ్మ కానీ ఏమాత్రం క్రాస్ చెక్ చేసుకుని అర్థమైపోయారు. ఎదురే కుజదోషం ఉంది కాబట్టి పెళ్లి చేసినప్పుడు హ్యాపీగా కాపురం చేయాల్సింది పోయి గౌహతిలో కామాఖ్య దేవాలయంలో పూజలేంటి, అసలు అక్కడ కొత్తగా పెళ్ళిన పూజలు ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. ఆడ చేసే పూజలు మొత్తం వేరే వేరే పూజలు. ఆడికి అసలు ఇక్కడికి ఇండికి తీసుకుని కొత్తగా పెళ్ళైనండి ఏదో తేడా కొడుతుంది. అండ్ వెళ్ళేటప్పుడే టికెట్లు బుక్ చేసింది, రిటర్న్ టికెట్లు లేవు, ఇది తేడా కొడుతుంది. సరే గౌహతి అయిపోయాక ఇంటికి రావాలి, అది రాకుండా మరలా షిల్లాంగ్ వెళ్ళటం ఏంటి, మేఘాలయ ప్రాంతం ఏంటి, అసలు హనీమూన్ కోరని ఎటు వెళ్తారా, అక్కడక్కడ తేడా వచ్చింది. పాపం ఎక్కడికక్కడ ఎన్ని లీడ్స్ ఈ సైకో ఇస్తున్నా లేదు, ఈ సైకో కదా ఆ దేవుడు చెప్తూనే ఉన్నా ఈ రాజా రఘువంశ ఫ్యామిలీ పాపం గుర్తించలేకపోయింది. అతని ఆత్మ శాంతి చేకూరాలంటే ఈ సోనంని ఘోరాతి ఘోరంగా చంపినప్పుడే సాధ్యం. అది పోలీసులు ఎటు చేయలేరు. ఇక జైల్లోనే ఏదన్నా దానిని కనుక చేయగలిగితే ఏదైనా వింత ప్రాణి వచ్చి అప్పుడు నిజంగా ఆడజేత కూడా సంతోషపడింది. ఇంత క్రూయలు ఉన్నటువంటి ఆడదాన్ని అయితే ఎక్కడ చూడాలి.